హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రశాంతిస్ వరల్డ్. ఈరోజు నేను పాలక్ ఆలూ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. పాలకూర ఒక కట్ట తీసుకొని ఇలాగ సన్నగా కట్ చేసుకొని వాష్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఒక 2 ఆలుగడ్డలు తీసుకొని ఈ విధంగా క్యూబ్ సైజులో కట్ చేసుకున్నాను. 2 ఆనియన్స్, 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి. కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఈ తాలింపు దినుసులు వేసుకున్నాను. తాలింపు దినుసులు వేగినాక ఈ పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2 వేసుకొని ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయ వేగనివ్వండి బాగా. ఈ కర్రీ చపాతీలో చాలా బాగుంటుంది. నేను ఎక్కువ చపాతీలో తింటాను. అది చాలా ఈజీ. ఈ కర్రీ చాలా ఈజీ ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో మసాలాలు అవి ఏమి వేయకుండా ఇలాగే సింపుల్గా ట్రై చేయండి. ఇలాగే బాగుంటుంది. మసాలాలు వేస్తే ఫ్లేవర్ బాగదు. ఇలాగ సింపుల్గా అయితేనే కర్రీ టేస్ట్గా ఉంటుంది. ఈ కర్రీ మహా అంటే 15 మినిట్స్ అయిపోతుంది. 15-10 మినిట్స్ అంతే ఫ్రెండ్స్. చాలా ఈజీ ఇది. ఇంకా అట్లనే లంచ్ బాక్స్కి అయితే ఇదైతే తొందరగా చేసి పెట్టేయచ్చు పిల్లలకి. ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది కదా. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ కర్రీ తొందరగా అయిపోతుంది. మార్నింగ్ కదా. ఇది ఆలు అనేది బాగదు. చిన్న చిన్న కట్ చేస్తే ఏంటంటే బాగా టేస్ట్ బాగదు. ఇట్లా క్యూబ్ సైజులో, మీడియం సైజులో కట్ చేసుకుంటే ఈ కర్రీకి పర్ఫెక్ట్గా టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగానే కట్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఆలుగడ్డ, ఈ విధంగానే కట్ చేసుకోండి. ఇప్పుడు ఇది కొంచెం ఒక 5 మినిట్స్ అలాగా మగ్గనివ్వండి. ఎక్కువ మగ్గనివ్వకండి, ఎందుకంటే అది పాలకూర వేసేటప్పుడు స్మాష్ అయిపోతుంది. ఎక్కువ మగ్గనివ్వకూడదు. ఇది ఒక 5 to 6 మినిట్స్ అయితే సరిపోతుంది. చూసారు కదా, 5 మినిట్స్ అయిపోయింది. ఈ విధంగానే రావాలి. ఎక్కువ ఉడికియకండి, ఎందుకంటే పాలకూర ఇది కొంచెం ఈక్వల్ గా మగ్గ పెట్టుకోండి. ఇప్పుడు ఇది కొంచెం అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో పాలకూర వేసేస్తున్నా. పాలకూర వేసుకుంటున్నాం. పాలకూర వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 2 కలిసేటట్టు కలిపేసుకొని ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోండి. స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఇవి 2 ఈక్వల్గా మగ్గనివ్వండి. ఈ కర్రీ మీరు ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. బాగుంటుంది. ఇది హెల్తీ కూడా, చాలా హెల్తీ ఫుడ్. చూసారు కదా కర్రీ ఎలా రెడీ అయిపోతుందో. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, చూస్తున్నారు కదా, సాల్ట్ తగినంత వేసుకోండి. తిప్పేసుకుందాం. ఇలానే మూత పెట్టుకొని మగ్గించుకోండి. కొంచెం ఆలు సాఫ్ట్ అయ్యేటట్టు మగ్గించుకోండి. చూడండి, కంప్లీట్ అయిపోయింది కర్రీ అనేది. చూడండి, సాఫ్ట్ అయిపోయినాయి ఆలు అనేది. అది ఆ విధంగా. ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం. ఇప్పుడు ఇందులో తగినంత కారం వేసుకుందాం. పచ్చిమిర్చి వేసా కదా, అందుకే కొంచెం తగ్గించుకుంటున్నాం. చూసారుగా ఫ్రెండ్స్, ఆలు పాలక్ ఫ్రై కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.